ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. తమ కన్న కొడుకు 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యాడంటే ప్రతి తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. వారికి నచ్చిన కాలేజీలో చేర్పించేందుకు సిద్ధమవుతుంటారు. కానీ తమ కుమారుడు 6.7 జీపీఏతో పాస్ అయిన విషయం తెలిసిన ఆ తల్లిదండ్రులు మాత్రం తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చెట్ల తిమ్మాయిపల్లికి చెందిన అంబర్పేట అఖిల్ అనే బాలుడు చందాయిపేట జెడ్పీ హైస్కూల్లో 10వ తరగతి పూర్తి చేశాడు. మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. అఖిల్ ఏప్రిల్ 2న తన చివరి పరీక్ష రాశాడు. అఖిల్ పెద్దనాన్న కుమార్తె పెళ్లి ఏప్రిల్ 24న ఉండడంతో ఏప్రిల్ 15 రోజున పెళ్లి బట్టలు కొనాలని కుటుంబం మొత్తం దగ్గరలోన్న తూప్రాన్ పట్టణానికి బయలుదేరింది. అఖిల్ తండ్రి బాలకృష్ణ తూప్రాన్ చందాయిపేట మధ్య సొంత ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటారు. అదే ఆటోలో బాలకృష్ణ తన భార్య రాధ, అఖిల్ మిగతా కుటుంబ సభ్యులు కలిసి తూప్రాన్ కు బయలుదేరారు. తూప్రాన్ పట్టణం దగ్గరలోని నాగులపల్లి చౌరస్తా వద్దకు రాగానే హైవే మీద అతివేగంగా వచ్చిన ఒక కారు వీరి ఆటోని బలంగా ఢీకొట్టింది. ఆటోలో నుంచి కింద పడిపోయిన అఖిల్ తల మీద నుంచి కారు వెళ్లడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. మిగిలిన కుటుంబ సభ్యులు గాయాలతో బయటపడ్డారు. అఖిల్ చనిపోవడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు కుటుంబ సభ్యులు. అయితే నిన్న 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తమ కుమారుడు 6.8 జీపీఏతో ఉత్తీర్ణ సాధించాడని తెలుసుకుని అఖిల్ తల్లిదండ్రులు బోరున విలిపించారు. మ్యాథమెటిక్స్ లో అఖిల్ 9 జీపీఏ సాధించాడు. తన స్నేహితుల మాదిరిగా కళాశాలలో చేరేవాడని కన్నీరు పెట్టుకున్నారు. తిరిగి రారా అఖిల్, కాలేజీలో చేర్పిస్తా అంటూ ఆ తల్లిదండ్రులు ఏడ్చుతుంటే అక్కడున్న వారి కంటనీరు ఆగలేదు. ఏది ఏమైనా చేతికందొచ్చిన కొడుకును కోల్పోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎవరు తీర్చలేనిది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.